Parade Commander Mrs. R. Sushmita IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీమతి ఆర్ సుష్మిత ఐపీఎస్ ఏఎస్పీ జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్ట్రిక్ట్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. వారి వెంట డీజీపీ గారు వెళుతున్నారు. विश्राम होगा. विश्राम. భారతావనికి సంపూర్ణ నమ్మి వేలాది మంది రైతులు భూములిచ్చారు, దన్నుగా నిలిచారు. మన ముఖ్యమంత్రి రాజధాని తెచ్చారు. ఒక నాయకుడి దూరదృష్టితో దేశం సుభిక్షమైతే మరో నాయకుడి దూరదృష్టితో మన రాష్ట్రం సస్యశ్యామలమవుతోంది. ఒక అతి సాధారణ పల్లె ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా, ఆకాశ మహాకాశాలు ఆవాసంగా, విద్య, వ్యాపార, వైజ్ఞానిక సంస్థలకు సర్వోన్నత నిలయంగా, సాక్షాత్తు మయుడే ఆశ్చర్యపోయేలా దేవతల రాజధాని లాంటి భవ్యమైన అమరావతిని శరవేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి, సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్యసాచి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రావని అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంలో పోరాడుతూ జీవిస్తున్నాయి. రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ 4 P4 అనే ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం ద్వారా దారిద్ర్య రహిత సమాజానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానం ప్రారంభించింది. 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 52,450.88 కోట్లు విడుదల చేసి 63.12 లక్షల పింఛన్దారులకు లబ్ధిని కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. Honorable Governor is reviewing Indian Army contingent. The contingent is commanded by
Naik Subedar LK Prasad. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is reviewing 2nd Battalion APSP Kurnool contingent. Contingent is commanded by Sri P. Anil Kumar, Reserve Inspector. 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is now reviewing CRPF contingent. The contingent is commanded by Sri Chanveer Gowda, Reserve Inspector. సిఆర్పిఎఫ్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. This is Kerala State Armed Police Contingent. The contingent is commanded by Johnson CV. కేరళ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is now reviewing 16th Battalion of Andhra Pradesh Special Police Visakhapatnam contingent. Contingent is commanded by Sri S.V. Ramana, Reserve Inspector. This is APSP Brass Band contingent headed by Sri T.V. Ramana ARSI and Sri S. Srinivasulu ARSI. Indian Army Pipe Band contingent is headed by Subedar H.K. Mohanty. APSP Pipe Band contingent is headed by G.V. Subbarao ARSI. Honorable Governor is now reviewing NCC Boys contingent. Contingent is commanded by Master Jayant Warloth. This is NCC Girls contingent. Contingent is commanded by Miss Revati. ఎన్సిసి బాయ్స్ మరియు గర్ల్స్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by Master K. Sunit Kumar. This is Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master Y. Isaac Raju. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is now reviewing Youth Red Cross contingent. The contingent is commanded by Master P. Sai Rohit. యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Republic Day is not just another date on the calendar. It's not just a holiday, not just a celebration. Today is the heartbeat of a nation. Today is the soul of our democracy. Today is the living proof of our freedom, equality, and unity. With hearts filled with pride, eyes shining with respect, and voices ready to echo patriotism, we gather here to celebrate the Republic Day. This day marked the end of colonial rule, not just politically, but mentally, socially, and constitutionally. Republic Day reminds us that power lies with the people. Law is supreme. Every citizen is equal. The Indian Constitution is not merely a book. It is a living document, a guiding light, and a promise. It ensures justice that is social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, fraternity assuring the dignity of the individual and unity of the nation. Every right we enjoy today is protected by this Constitution. Every duty we perform strengthens it. Our freedom was not gifted. It was earned through blood, sweat, tears, and sacrifices. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్రావనిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులయ్యున్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్
శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది. సంతృప్తిని నిండిన చిరు దరహాసంతో ప్రేక్షకులందరినీ పలకరిస్తూ ముందుకు వెళుతున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. After reviewing all the contingents, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is proceeding to the saluting dais. परेड सावधान होगा सावधान After reviewing all the contingents and greeting all the people, today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has returned to the saluting dais. వివిధ కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Parade commander has requested Honorable Governor to give permission for the march past. After obtaining the permission from the Honorable Governor, Parade Commander Mrs. R. Sushmita IPS is marching towards contingents to commence the march past. గవర్నర్ గారి అనుమతి తీసుకున్న పెరేడ్ కమాండర్ శ్రీమతి ఆర్ సుష్మిత ఐపీఎస్ ఏఎస్పీ జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్ట్రిక్ట్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది. निकट लाइन चलेगा निकट लाइन चल परेड बगल शस्त्र करेगा बगल शस्त्र परेड कंपनी वार तीनों तीन कुछ कॉलम में मंच से गुजरेगा गिनती से एक कंपनी आगे चलेगा परेड दाहिने मुड़ On the command of Parade Commander, commanders of all contingents are moving towards their respective contingents. आर्मी करी जाए